తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం రకరకాల పిండి వంటలు, అన్నప్రసాదం, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెర పొంగలి, మలహోర, మిరియాల ప్రసాదం, నేతి పొంగలి, జిలేబీ, మురుకులు, లడ్డు, వడ, పాయసం, బొబ్బట్లు, అబ్బో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో, ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించిన ఆ వెంకటేశ్వరునికి మాత్రం వీటన్నిటికంటే ఒక్క నైవేద్యం మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనదట. అందుకే మిగిలిన నైవేద్యాలన్నీ కులశేఖరపడి దగ్గర నుండే శ్రీనివాసునికి సమర్పిస్తే ఈ ఒక్క నైవేద్యం మాత్రమే కులశేఖరపడి దాటి శ్రీనివాసుని సన్నిధిలో స్వామికి నివేదన చేస్తారట. మరి ఆ ఒక్క నివేదన ఏంటి? ఆ నైవేద్యానికి ఎందుకంత ప్రాధాన్యం తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టి కుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృదద్దోజనం అంటారు. ఓడు అంటే పగిలిన మట్టి కుండ అని అర్థం. ఆ పగిలిన మట్టి కుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ విభుడు అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వరునికి పగిలిన కుండలో నైవేద్యమా? ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, పగిలిన మట్టి కుండలో పెరుగన్నాన్ని స్వామికి నివేదిస్తారు. ఎందుకలా? సాక్షాత్తు లక్ష్మీ వల్లభుడైన శ్రీవారికి వెండి బంగారాలకు కొదవా, మణిమాణిక్యాలకు కొదవా? మరి ఆ శ్రీవారికి పగిలిన కుండల్లో పెరుగన్నం సమర్పించడమేంటి? ఆ నైవేద్యం శ్రీవారికి అంత ప్రీతిపాత్రమైందెలా అయింది? ఆ కారణమేంటి చూద్దాం. తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియమైన భక్తుడు. వెంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకి తమ్ముడు. వెంకటేశ్వరునికి చిన్న మామగారు. శ్రీవారిని నిత్యం బంగారు పూలతో అర్చించేవాడు. అయితే తొండమానుడికి తానే శ్రీవారికి గొప్ప భక్తుడినని విపరీతమైన గర్వం ఉండేదట. ఇలాంటి సమయంలోనే తాను బంగారు పుష్పాలు పెట్టి స్వామికి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. అయితే తాను మళ్ళీ స్వామి పూజకు వచ్చేసరికి స్వామి దగ్గర తాను పూజించిన బంగారు పుష్పాలకు బదులు మట్టి పుష్పాలు కనిపించేవి. ఏంటి విపరీతం? తాను బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఈ మట్టి పూలు ఎలా వస్తున్నాయి అని చింతించాడు. అయితే వెంకటేశ్వరుడు, ఓ రాజా, ఇవి నిస్వార్థంతో నిష్కళంకమైన భక్తితో పూజించే కుమ్మరి భీమన్న సమర్పించిన పుష్పాలు అని చెప్పాడు. అతని నిష్కళంకమైన భక్తి కారణంగా మట్టి పుష్పాలైనా అవి నా చెంతకు చేరాయి అని చెప్పాడు. ఏంటి? ఆ కుమ్మరి నాకంటే భక్తుడా? నేను సమర్పించే స్వర్ణ పుష్పాలను కూడా పక్కకు నెట్టే విధంగా నాకంటే గొప్ప భక్తుడా అని అహంకారంతో అడిగాడు తొండమానుడు. సరే, అతని భక్తిని నువ్వే స్వయంగా చూడు అని కుమ్మరి భీమన్న ఇంటికి తొండమానుణ్ణి తీసుకొచ్చాడు శ్రీవారు. వారిని చూసి సాదరంగా ఆహ్వానించాడు భీమన్న. ఆ కుమ్మరి భీమన్న నిత్యం శ్రీవారి కైంకర్యాల కొరకు కుండలను అందించేవాడు. నిత్యం స్వామి సన్నిధికి వెళ్లి పుష్పాలతో అర్చించే సమయం, అవకాశం లేని కుమ్మరి భీమన్న తన వృత్తి పని చేసుకుంటూనే తాను పని చేసుకుంటున్న చోట స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని తన ఇంటి వద్దనే పూజించేవాడు. కుండలు తయారు చెయ్యగా మిగిలిన చేతి కంటిన మట్టితో పుష్పాలను చేసి స్వామికి అర్పించేవాడు. అతని భక్తి కారణంగా ఆ మట్టి పుష్పాలు శ్రీవారి ఆలయంలో స్వామి సన్నిధికి చేరేవి. తన ఇంటికి వచ్చిన శ్రీవారికి తన శక్త్యానుసారం ఒక కుండ పెంకులో పెరుగన్నం సమర్పించాడట కుమ్మరి భీమన్న. ఆ నివేదన తనకెంతో ఇష్టమైనదిగా భావించారట స్వామివారు. దాంతో కుమ్మరి భీమన్న శ్రీవారికి సమర్పించిన నైవేద్యానికి సూచనగా ఓ కుండను తీసుకుని మీద భాగం వరకు పగలగొట్టి కింది భాగంలో ఆకు వేసి ప్రసాదాలు వడ్డించి కుండ మెడ భాగాన్ని కింద ఉంచి నివేదన చేసేవారు. కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులతో గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ ఇప్పటికీ కూడా శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ఈ ప్రసాదాన్ని మాత్రం ఓడు ప్రసాదంగానే పిలుస్తారు. స్వామివారికి ఇంత ప్రీతిపాత్రమైన నైవేద్యం కాబట్టే మిగిలిన అన్ని ప్రసాదాలు కులశేఖరపడికి ఈవలే పెట్టి స్వామికి నివేదన చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం స్వామి సన్నిధికి తీసుకువెళ్లి శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఓడు నైవేద్యం వెనుకున్న కథనం.